ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఫోన్ కాల్ చేసింది నిహారికో కాదో తెలుసుకోవడానికి నా దగ్గర ఓ ఆలోచన ఉంది. రేపు దాని దగ్గర అది అప్లై చేస్తాను. అడ్డంగా బుక్ అయ్యేలా చేసి దాని సంగతి తెలుస్తాను. నువ్వు స్కెచ్ చేసావంటే అది గిలగిలా కొట్టుకోవాల్సిందే. నువ్వు వేసే ప్లాన్తో నిహారిక దొరికిపోయినట్లే. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. నువ్వు కూడా లైవ్లో చూద్దువు గాని. నువ్వేం చేయాలనుకున్నా అందుకు నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. హొసై, నువ్వింకా ఎన్ని ఆటలు ఆడతావే? ఎక్కడ ఒక చోట నిన్ను అడ్డుకోకపోతే నువ్వింకా ముదిరిపోతావు. రేపుంటుంది నీకు. సరే, నిహారిక సంగతి రేపు చూసుకో. ఇప్పుడు నా సంగతి చూడు. అవునీ, ఇప్పుడేం చేయబోతున్నావు? ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటుంది కదా, పరుగులు పెట్టేలా చేస్తాను. అదే ఎలా? వెయిట్ అండ్ సీ శ్రీవారు. హలో హలో, వినిపిస్తుందా అండి? ఒక్క నిమిషం అండి, బయటకు వస్తున్నాను, ఉండండి. హలో, రూమ్ నుంచి బయటకు వచ్చానండి. ఇప్పుడు మీ వాయిస్ క్లియర్గా ఉంది. చెప్పండి సార్. మీకు మా సౌమ్య గురించి కనుక్కోమని మా సౌమ్యకు సంబంధించిన వివరాలను పంపించాను కదా. మీ ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చిందండి? ఆ పిల్ల దయ్యం గురించి ఎంక్వైరీ చేయమని ఎవరికి చెప్పింది? పోలీసులకా? తొందరగా చెప్పండి సార్. ఏంటి? అవునా? మీరు చెప్పిందంతా నిజమేనా? మా సౌమ్య ఎక్కడుందో తెలిసిందా? ఎంత మంచి న్యూస్ చెప్పారు సార్. మొత్తానికి పాప గురించి మీరెన్ని ప్రయత్నాలు చేయాలో చేసి తెలుసుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సార్, మనం ఆ ప్లేస్కి వెళ్ళి పాపని విడిపించేంత వరకు మీరు ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకండి. కిడ్నాపర్స్కి విషయం లీక్ అయిందంటే జాగ్రత్త పడిపోతారు. పైగా పాపకు కూడా ప్రమాదం. పాపకు హాని తలపెట్టాలనుకునే మనిషి ఒకరు మా ఇంట్లో కూడా ఉన్నారు సార్. అదే నా భయం అంతా. మా అక్కతో ఈ విషయం ఇప్పుడే చెప్పనండి. పాపని డైరెక్ట్గా తీసుకుని వెళ్తాను. అప్పుడు చాలా సంతోషపడుతుంది. సరే సార్, నాకు వెంటనే అడ్రస్ పంపించండి. నేను మా బావ వెంటనే బయలుదేరి వస్తాము. మా కోసం మీరు చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా అడ్రస్ సెండ్ చేయండి, మేం బయలుదేరుతాం. బావా, అమ్మవారు కరుణించారు. నేను చేసిన పూజలు ఫలించాయి. సౌమ్య ఏ చోటుందో తెలిసిపోయింది. మనకి అడ్రస్ రాగానే బయలుదేరదాము. సరే అవుని, అయినా నువ్వేదైనా తలుచుకున్నావంటే సాధించి తీరుతావు, అందులో సందేహమే లేదు. రా బావా. పదవుని. బావా ఇట్రా. చూడు చూడు. చూసావా, నేను చెప్పినట్టే దాన్ని పరుగులు పెట్టించాను. అమ్మో, నువ్వు మామూలుగా నటించలేదుగా, చాలా న్యాచురల్ గా నటించావు. లైవ్ గా ఏడ్చేసరికి నిహారిక ఇంకా నమ్మేసింది. ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.
పద వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం. వద్దు. నిహారిక ఇప్పుడు కృష్ణని తీసుకుని బయటకు వస్తుందో లేదో ఇక్కడి నుంచే చూద్దాం. బాబులకే బాబు, నా పేరు ఘట్టంనేని కృష్ణబాబు. మామిడి పళ్ళల్లో ఉంటాయి రసాలు, ఈ కృష్ణబాబు చేసి చూపిస్తాడు నవరసాలు. ముందుగా శృంగార రసం. కృష్ణ, ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ఒకడు సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నాడు. అందుకే చిన్న వీడియో పంపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా నాకు ఇష్టమైన రసం శృంగార రసం. కరెక్ట్గా నువ్వు వచ్చావు. నీ సినిమా ఆడిషన్ సంగతేమో గాని అవని నాకు ఆల్రెడీ సినిమా చూపించింది. ఏమైంది? అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. సౌమ్య గురించి అవని బాధపడుతూ ఓ మూలను కూర్చుందని అనుకున్నాం గాని బ్యాక్గ్రౌండ్ లో తను చేయాల్సిన పని చేసుకుంటూ పోయింది. సౌమ్య ఏ ఏరియాలో ఉందో తెలుసుకునే ఎంక్వైరీ పెట్టి చివరికి సక్సెస్ అయింది. పిల్ల దయ్యం ఏ బిల్డింగ్ లో ఉందో ఎవరి ద్వారానో తెలుసుకుంది. అవునా? ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి? అవని శ్రీకర్లు డేవిడ్ వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇంత కూల్ గా చెప్తావేంటి? వెంటనే ఆ డేవిడ్ గారికి ఫోన్ చెయ్యి, జరిగిన విషయం వాడికి పోస్ట్ చెయ్యి. తలుపులు మూసుకుని మరీ మంతనాలు జరుపుకుంటున్నారు. వాడి నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ పిల్లి గిట్టంగాడు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండడు. మరోసారి చెయ్యి ఎదవకి. ఈ పాటికి బయటికి రావాలే. మళ్ళీ నాట్ రీచబుల్ అని వస్తుంది. బంగారం, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సౌమ్యని కిడ్నాపర్ల చెర నుంచి అవని వాళ్ళు బయటికి తీసుకొని వచ్చేసారంటే మాత్రం విక్రమ్ విషయంలో మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అవునవును, అంతా రివర్స్ అయిపోతుంది. మనం అవని వాళ్ళ కంటే ముందు ఆ డేవిడ్ వాళ్ళున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి వాడికి విషయం చెప్పి అందరం జాగ్రత్త పడాలి. మరి ఇంకెందుకు లేటు, వెళ్దాం పదా. పద పద. బావా వస్తున్నారు. బావా మనం అటువైపు వెళ్దాం. వాళ్ళొక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇంకా బిల్డింగ్ అడ్రస్ రానట్టుంది. మనం తొందరగా బయలుదేరదాం. పద పద పద. లేదు బావా. అవని వెళ్దాం పద. బావా పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.